హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఆర్పీ క్రియేటివ్ ఫిజిక్స్. ఈ వీడియోలో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బాసరా త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ టోటల్ డీటెయిల్స్ మీకు తెలుసా వినండి. సో ఇప్పుడు మీకు నిన్న మనకు రిలీజ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 1 లిస్ట్ వచ్చింది. అందులో 1400 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్నే మీరు చూసుకోండి, ఇందులో ఉంటుంది అన్ని డీటెయిల్స్. www.admissions.rgukt.ac.in. సో ఇది క్లిక్ చేసేయండి క్రోమ్లోకి వెళ్ళి. So you will get all the details amma. So regarding 6 years integrated course related to the intermediate. So మీరు ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ప్రెస్ రిలీజ్ చేశారు. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. తెలుగులో చూద్దాం, మీకు కంఫర్టబుల్ ఉంటుంది. సో డౌన్లోడ్ అని కొట్టండి, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉందండి. ఆర్జీకేటీ యూనివర్సిటీ బాసరా 2021 అకాడమిక్ ఇయర్కి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సో అంటే ఎంతమందిని ఎంపిక చేశారు వాళ్ళు? 1404. సో వీళ్ళు ఆగస్ట్ 19 రోజు 11:30 మార్నింగ్ మనం అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ అభ్యర్థుల ప్రవేశాల కొరకు చేసిన ఎంపిక రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371 ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగింది. సో అది తర్వాత ఎట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ సౌకర్యం లేని జిల్లా ప్రభుత్వ అంటే గవర్నమెంట్ జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఒక డిప్రివేషన్ స్కోరు కొంచెం యాడ్ చేయడం జరిగింది వీళ్ళకు, దాని ప్రకారం చేశారు. సో తర్వాత టీఎస్ పాలిసెట్ తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ విభాగంలో సాధించిన మార్కులకు అదనంగా 4% కలపడం జరిగింది. డిప్రివేషన్ మార్క్స్ 4% యాడ్ చేశారు దానికి. తర్వాత 371 ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 95లో పేర్కొన్న విధంగా మొత్తం 15% సీట్స్ అనేది 2 రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కేటాయించడం జరిగింది. 85% మాత్రం తెలంగాణ వాళ్ళకి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఎంపిక చేశారు. సో ప్రస్తుతం ఇక్కడ ఫేజ్ 1 ఎంపిక అంటే దానిలో సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు కదా, 14,004 వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒకటి మాత్రం ఇంపార్టెంట్. ఎంపికైన విద్యార్థులు మొదటి దశ కౌన్సిలింగ్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో అది ఆర్జీకేటీ బాసరాలో 1/9/2021 నుండి 3/9/2021 1/9/2021 నుండి 3/9/2021 అంటే సెప్టెంబర్ 1 నుండి 3 వరకు ఉంటుంది. సో వాళ్ళందరూ ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. ఒకవేళ ఆ పర్టికులర్ డేట్లో ఏ ర్యాంక్ వాళ్ళను పిలుస్తారు, ఆ ర్యాంక్ ప్రకారం ఆ డేట్లో అటెండ్ కాకపోతే వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, నో డౌట్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ డేట్స్ ఇచ్చాడు అటెంటివ్గా. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 19th రోజు రిలీజ్ చేశారు, ఆగస్ట్ 19th రోజు రిలీజ్ చేశారు ఫస్ట్ ఫేజ్ లిస్టు. తర్వాత సిఏపి అండ్ క్యాప్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ సిఏపి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది? 25th ఆగస్ట్ రోజు ఉంటుంది. వాళ్ళు అప్పుడు వెళ్ళి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తోటి వెళ్ళాలి అక్కడికి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకు అడ్మిషన్ ఇస్తారు. తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సెలెక్ట్ అయిన విద్యార్థులకు సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 26 ఆగస్టు 26 రోజు ఉంటుంది. తర్వాత ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియా అండ్ గ్లోబల్ కేటగిరీ టీఎస్ అండ్ ఏపీ రాష్ట్ర అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థుల కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టు 24 రోజు ఉంటుంది. తర్వాత 5th వన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు అంటే దానిలో మొత్తం 1400 చేంజ్ సెలెక్ట్ చేశారు కదా, అందులో ఫస్ట్ ర్యాంక్ నుంచి 500 ర్యాంక్ ఉన్న వాళ్ళు సెప్టెంబర్ 1 రోజు ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలి. తర్వాత 501 to 1000 ఉన్న వాళ్ళు సెకండ్ రోజు పార్టిసిపేట్ కావాలి. 1001 నుండి 1404 ఇక లాస్ట్ ర్యాంక్ వరకు థర్డ్ రోజు అటెండ్ కావాలి. సో గ్లోబల్ కేటగిరీలో మిగిలిన సీట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ సీట్ల కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం సెప్టెంబర్ 4 రోజు అటెండ్ కావాలి. అంటే దీనికి తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు మాత్రం అర్హులు, వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు. తర్వాత సో నెక్స్ట్ రెండవ దశ అంటే సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేయలేదు, అది దీనిలో మిగిలిన మొత్తం అంటే ఎవరైనా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా మీ సెకండ్ ఫేజ్ మరియు ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్యాప్ పీహెచ్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీస్ అభ్యర్థుల ప్రవేశ జాబితా విడుదల. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళది, తర్వాత క్యాప్ సంబంధించిన వాళ్ళది, పీహెచ్ అండ్ స్పోర్ట్స్ కోటా సంబంధించిన ఎవరైతే సెలెక్ట్ చేశారో దాని లిస్ట్ అనేది మనకు
సో ఇక్కడ 8th 9th 2021 సెప్టెంబర్ 8th రోజు రిలీజ్ చేస్తారు. మీరు తొందరపడకండి. కొంతమంది ఎన్సీసీ గురించి రిజర్వేషన్ క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కేటగిరీ లిస్ట్ మాత్రం అప్పుడు రిలీజ్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే దానిలో వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారనేది సెప్టెంబర్ 9th రోజు వాళ్ళ లిస్ట్ అనేది ఫైనలైజ్ అవుతుంది అట్లా. అది సో తర్వాత మీకు ఎన్ని ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయి చూడండి. కొంతమంది అది ఇది అంటున్నారు కానీ మొత్తం అప్లికేషన్లు పెట్టుకున్నారు 20,195. తర్వాత మాస్టర్ డేటాబేస్లో వచ్చిన సరైన దరఖాస్తులు అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు కొన్ని రిజెక్ట్ అవుతాయి కదా. 19,490 అప్ టు ద మార్క్ ఉన్నాయి. లోకల్ క్యాండిడేట్స్ 9,269, నాన్ లోకల్ 221. గవర్నమెంట్ స్కూల్ నుంచి 11,215, ప్రైవేట్ స్కూల్ నుంచి 8,275 అప్లికేషన్స్ వెళ్ళినాయి. గ్లోబల్ 25, గ్లోబల్ కేటగిరీలో పూర్తి కాని సీట్ల కోసం అంటే ఇంకా ఫిల్ కాని వాటి కోసం 900 మంది అప్డేట్ చేసుకున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. సో కేటగిరీ బీసీఏ, బీసీబీ అంటే క్యాస్ట్ వైజ్ ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నాయి ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు అనేది. మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇక్కడ మొదటి దశలో అంటే ఫేజ్ 1లో ఎంపికైన విధంగా గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియో 46:54 లాగా చేసిన వాళ్ళు. తర్వాత మనకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది కదా, కట్ ఆఫ్ కింద టేబుల్లో చూడవచ్చు. సో ఓసీకి ఇంత కట్ ఆఫ్ ఉంది, బీసీఏకి ఇంత కట్ ఆఫ్ ఉంది. ఈ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అన్నట్టు దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఓసీ కేటగిరీ ఎంతమంది సీట్స్కి ఇచ్చారు మనకు. ఓసీ ఓపెన్ క్యాస్ట్లో 179, బీసీఏలో 128, బీసీబీ 121, బీసీసీ 14, బీసీడీ 267, బీసీఈ 75, ఎస్సీ 219, ఎస్టీ వాళ్ళకి 101, మొత్తం 1404 ఇచ్చారు. క్యాస్ట్ వైజ్ ఏ క్యాస్ట్కి ఎంతమంది వచ్చారంటే. సో డిస్టిక్ వైజ్ కూడా సెలెక్ట్ అయిన ఎంతమంది ఏ డిస్టిక్ సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చారన్నట్టు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ రిలీజ్. అండ్ తర్వాత ప్రెస్ రిలీజ్ తర్వాత చూస్తే ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మీకు తెలుసు, అది 1,404 సంథింగ్ ఉంది అది. తర్వాత ఇంకొకటి ఏమి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అన్నాడు. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కొన్ని. అంటే ఇవన్నీ కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మ, జనరల్గా అన్ని కోవిడ్ ఇన్స్ట్రక్షన్సే. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి వెళ్ళాలి. ఆ సర్టిఫికేట్కి సంబంధించింది కాకుండా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. గ్రూప్ మాస్క్ గ్యాదరింగ్ అని అలాంటివి ఏమి ఉండదు. శానిటైజేషన్ ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ అబ్బాయితోటి ఒకరే రావాలని అలౌ చేశారు, ఒకరిని అలౌ చేస్తారని చెప్పారు. తర్వాత ఇక్కడ చూద్దాం. సో ఇది మనకి ఇదివరకు తెలిసిన విషయమే. ఆ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు సో కాల్ లెటర్ ఉంది చూడండి. ఫేజ్ 1కి వెళ్ళే వాళ్ళు డౌన్లోడ్ కాల్ లెటర్ అని ఉంది చూడండి. ఫేజ్ 1 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏమేమి తీసుకుపోవాలి అనేది ఇక్కడ మనకు లిస్ట్ ఉంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరు మర్చిపోదు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుపోవాలనేది ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. హాల్ టికెట్ ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ద క్యాండిడేట్ షెల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్. ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి. దాంతోపాటు 2 జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి ఒరిజినల్తో పాటు. సో హాల్ టికెట్, పాలిసెట్ హాల్ టికెట్ ఆర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ 2 తీసుకెళ్ళండి. తర్వాత మీకు 10th క్లాస్ గ్రేడ్స్ వచ్చాయి కదా, ఆ గ్రేడ్కి సంబంధించిన ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి టీసీ, ఒరిజినల్ టీసీ ఉండాలి, ఓకేనా. అది టీసీ ఉండాలి. అక్కడ మనకు చూడండి 6/9/2021 అండర్టేకింగ్ అలా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ 4th నుండి 10th క్లాస్ వరకు ఒరిజినల్స్ ఉండాలి. 4th నుండి 10th క్లాస్ వరకు ఫస్టే చెప్పాను ఒరిజినల్స్ అని. ఒకవేళ మనకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే మాత్రం, అంటే తెలంగాణ కాకుండా వేరే వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. అది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ సేవ నుండి ఉంటే సరిపోతుంది ఒరిజినల్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి 2 కానీ క్యాస్ట్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ 2. 6 photographs of each of the candidate and parents. 6 photographs each of the candidate and parents. 6 photographs ఉండాలి ఆ క్యాండిడేట్ది, పేరెంట్స్ది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆధార్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి, దాంతోపాటు జిరాక్స్ కూడా 2 కాపీస్ తీసుకెళ్ళండి. సో ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు, లేకపోతే మళ్ళీ మనం అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకో. నౌ లెట్స్ సీ ద ఫీజ్ స్ట్రక్చర్ ఇన్ డీటెయిల్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి
ఒక నాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి స్లైట్ చేంజెస్, ఒక 500 డిఫరెన్స్ ఉంది. దీనిలో రిజిస్ట్రేషన్ ఫీ 500, డిపాజిట్ చేసుకోండి 2000 రిఫండబుల్, హెల్త్ ఇన్సూరెన్స్ 700, ఎగ్జామినేషన్ ఫీ 1000. ఇది ఒక సెమిస్టర్ ఫీ అమ్మ. ఓకేనా, ఒక 1 ఇయర్ ఫీ ఇది. అట్లా ట్యూషన్ ఫీ 36,000, ఇదంతా 1 ఇయర్ ఫీ అన్నట్టు 6 ఇయర్స్లో. సో దీనిలో మనకు ఒక 500 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఈ ఫీ అనేది, సో మనకు రియంబర్స్మెంట్ లేని వాళ్ళు, రియంబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళకు ఇంత మనీ పే చేయాలి. స్కాలర్షిప్ వస్తే మాత్రం సో ఈ 36,000 ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంటే పే చేస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 36,000 ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతాది మనం పే చేసుకోవాలి. అరౌండ్ అది ఎంత ఉంది, 2,500, 3,200, ఒక 1,000 యాడ్ చేసుకుంటే 4,200 అనేది మనం పే చేసుకోవాలి. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 4,200 పే చేసుకోవాలి, నాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 4,700 పే చేసుకోవాలి. ఎవరు దీనికి ఇంతే అంటే 36,000 అనేది గవర్నమెంట్ పే చేస్తే మనం స్కాలర్షిప్ అర్హులమైతే, రియంబర్స్మెంట్కి అర్హులమైతే అది ఏం లేదు. ఎవరు స్కాలర్షిప్కి అర్హులు అవుతారో మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఇన్కమ్ అనేది 2 lakhs కంటే తక్కువ ఉండాలి. నాన్ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళు 1.5 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ చూపెట్టాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి. సో అది అట్లా ఉంటుంది. ఈబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్కి అర్హులు అవుతారు, రియంబర్స్మెంట్కి అర్హులు అవుతారు. అర్హులు కాకపోతే మాత్రం 40,200 పే చేయాలి, 40,700 పే చేయాలి రియంబర్స్మెంట్ అర్హులు కాని వాళ్ళు. అర్హులు అయితే మాత్రం ఈ 36,000 ఎగ్జెంప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ పే చేసుకుంటుంది, మిగతా ఫీజు మనం పే చేసుకోవాలి. సో మనం తీసుకునేటప్పుడు, అడ్మిషన్ తీసేసుకునేటప్పుడు ఈ 40,200 కానీ ఇప్పుడు అర్హులు కాని వాళ్ళు ఈ మిగతా ట్యూషన్ ఫీ అనేది జస్ట్ మీరు కౌన్సిలింగ్ అప్పుడు పే చేయకుండా పర్లేదు. నెక్స్ట్ మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, అప్పుడు పే చేయొచ్చు. తర్వాత నోట్ 2 చూడండి. సో ఒక్కసారి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే ఖచ్చితంగా యూనివర్సిటీకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇవ్వరు, మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇస్తారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు దాని సాఫ్ట్ కాపీస్ తీసుకోండి, తర్వాత జిరాక్స్ కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ మాత్రం అవి ఇవ్వరు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 4,200 ఉంది కదా, ఏది రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు, ఈ 4,200 కానీ 4,700 కానీ మీరు డైరెక్ట్ క్యాష్ కూడా కట్టుకోవచ్చు, డీడీ కూడా తీసుకోవచ్చు అక్కడ ఆర్జీకేటీ పైన. సో ఇదమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్ చేయండి, కాల్ చేయండి. 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో ఉంటారు. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ షెల్ బీ ప్రిపేర్డ్ టు గో త్రూ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇట్ ఆర్జీకేటీ అండ్ విల్ హ్యావ్ ఫ్రూట్ఫుల్ లెర్నింగ్ టైమ్ లీడింగ్ టు ద బ్రైట్ ఫ్యూచర్ ఇవన్నీ చెప్తున్నాడు, బాగుంటుందని చెప్తున్నాడు. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ నీడ్ టు సైన్ డిక్లరేషన్, అంటే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటున్నానని ఒక డిక్లరేషన్ ఫామ్ పైన సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇది కామన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఆఫ్ బాసర IIIT. ఇది ఉంది. సో ఇది మీకు నేను పెడతాను కూడా, మళ్ళీ ఇవి పిక్చర్స్ మీకు పెడతాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎన్సీసీ కోటా, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ కేటగిరీ కోటా అనేది ఫస్ట్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత దానిలో నుండి షార్ట్ లిస్ట్ చేస్తారు అన్నట్టు. షార్ట్ లిస్ట్ చేసి మనకు 9th September రోజు మళ్ళీ ఒక phase 2లో పెట్టేస్తారు. ఈ phase 1 కౌన్సిలింగ్లో కొంతమంది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళ మిగిలిన సీట్లు ప్లస్ అన్ని మిగిలిన సీట్స్ ఇక టోటల్ రిమైనింగ్ సీట్స్ అన్నీ ఉంటాయి కదా, ఫిల్ కాని సీట్స్ ప్లస్ ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్ అన్నీ కూడా phase 2లో మనకు అది పెడతారు, అది షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు పోయి అడ్మిట్ కావచ్చు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బాసర IIIT కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ KRP Creative Physics. Bye.